ఇప్పుడు ఆ వెంకీగాడు దెబ్బతిన్న సింహంలాగా వాడికి ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని కాసుకుని కసితో ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాడు. ఒరేయ్, ఇప్పుడు వాడికి శ్రీహరి గురించి అంతా పోస్ట్ చేసుంటారు. అమ్మో, వాడు పోలీసులాగా వాడి మేనమావని వాసన పట్టి పసిగట్టే పనిలో పడిపోయి ఉంటాడు. కాబట్టి ఆ శ్రీహరిగాణ్ణి మనం దాచిన విషయం వెంకీగాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపెట్టకూడదు. అమ్మో, ఒకవేళ కర్మకాలి కనిపెట్టినా, వాడు ఆ ప్లేస్లోకి అడుగు పెట్టినా ఆ శ్రీహరిగాణ్ణి పట్టుకెళ్లే పరిస్థితి మాత్రం రాకూడదు. కాబట్టి వాడికి మరింత సెక్యూరిటీ అరేంజ్ చేయి. అలాగే మయ్యా. ఒరేయ్, మరో ముఖ్యమైన విషయం, ఆ శ్రీహరిగాణ్ణి మనం కిడ్నాప్ చేశామనే విషయం ఆ వెంకీగాడికి తెలిసినా మనం బతికి బయటపడచ్చు. కానీ ఒరేయ్, అఖిలమ్మకి తెలిసిందనుకో చంపి కట్టెలు పేర్చేస్తుంది. కాబట్టి ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ అఖిలమ్మకి తెలియకూడదు. బావగారు, అఖిలమ్మ, ఏంది ఏదో నాకు తెలియకూడదని భద్రానికి చెప్తా ఉండారు? అమ్మా, అది అదే విషయం అమ్మా. అదే ఏ విషయమో? అమ్మా, ఆ వెంకీగాడి విషయంలో నీకు తలనొప్పి లేకుండా చేద్దామనే పనిలో తలమునకలై ఉన్నావమ్మా. అమ్మా, మ్యాగీ వెంకీగాడి మాయలో పడిపోవడం మనం చూసాం కదా. పైగా వాడి గురించి ఎన్ని అబద్ధాలు చెప్పినా ఇప్పుడు మ్యాగీ మన మాట వినే పరిస్థితుల్లో లేదమ్మా. అసలు నమ్మే పరిస్థితి కూడా లేదు. ఆ వెంకీగాడు నిన్ను చంపడానికి చూశాడన్న అబద్ధాన్ని మనం ఆయుధంగా మార్చి మ్యాగీకి అడ్డుకట్ట వేశాం. కానీ అది కూడా నిజం కాదు, అబద్ధమని మ్యాగీకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా అఖిలమ్మా? అదే విషయం గురించి మాట్లాడుతున్నాం అంతేనమ్మా. ఆ విషయం ఎట్టా బయటకొస్తాది బావగారు? ఎట్టా బయటపడతాది? నా మీద హత్య ప్రయత్నం జరిగినట్టు నేను డబ్బులిచ్చి ఏర్పాటు చేసిన ఆ షూటరు ఎప్పుడో బోర్డర్ దాటిపోయినాడు. ఇంకా పెన్ డ్రైవ్ అంటారా? ఆల్రెడీ మార్చేసినాం కదా. ఇంక మీరు ఈ విషయం గురించి నాకు తెలియకుండా ఆలోచిద్దామని ఏదో చేసి నన్ను కంగారు పెట్టే పనులేమీ చేయకండి. అది ఎప్పుడో అయిపోయినది. నా కూతురి మనసులో వాడు తన తల్లిని చంపబోయాడు అనే ముద్ర గట్టిగా పడిపోయినది. ఇప్పుడు ఇకపై ఎప్పటికీ అదే నాకు బ్రహ్మాస్త్రం. అది నిజం కాదని నిరూపించుకోవడానికి ఆ వెంకీగాడికి సాక్ష్యం లేదు, రాదు కూడా. ఏంటి నువ్వు చేస్తుంది? నిన్ను అక్క ఆగక్క. ఈ ఆవేశమే పెద్దమ్మ దగ్గర నువ్వు చూపిస్తావేమో అన్న భయంతోనే ఆ పని చేశాడు. పెద్దమ్మ మాట్లాడింది అంతా విన్నానక్క. బావని నిన్ను విడదీయడానికి పెద్దమ్మ ఇలాంటి పని చేసిందని తెలుసుకుని నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు. నువ్విప్పుడు ఆవేశంగా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి నిలదీస్తే ప్రయోజనం ఏముంటుందక్క? నీకు నిజం తెలిసింది కాబట్టి బావని మరొక విషయంలో ఎలాగోలా ఇరికించాలి అనే ఉంటుంది. నీకు బావకి మధ్య దూరం పెంచాలని తను మళ్ళీ ఏదో ఒక ప్లాన్ వేయటానికి తప్ప ఇప్పుడు నువ్వు పెద్దమ్మని నిలదీసి ప్రయోజనమేమీ పొందలేవు. ఆలోచించక్క. ఇంకా కావాలంటే ఇప్పటికైనా బావ గురించి నీకు నిజం తెలిసింది కాబట్టి డైరెక్ట్గా బావ దగ్గరికే వెళ్ళి నువ్వు బావని కలు, బావతోనే మాట్లాడు.
ఇప్పటి వరకు బావని అపార్థం చేసుకుని పెద్దమ్మ వైపు నిలబడ్డావు కదా, ఇకపై బావనే అర్థం చేసుకో. బావ వైపు నిలబడు. బావ గురించి నిజానిజాలు నీకు పూర్తిగా తెలిసిపోయాయి కాబట్టి ఇక్కడి నుంచి బావని నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించొచ్చు. బావ గురించి ఆలోచించొచ్చు. ఇంకెవరు ఎన్ని చెప్పినా నువ్వేం పట్టించుకోవద్దు. ఆలోచించక్క. థ్యాంక్స్ పద్దు. నన్ను అమ్మ దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆపి చాలా మంచి పని చేశావు. బావ దగ్గరికి వెళ్ళమని మంచి మాట చెప్పావు పద్దు. అలాగే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా పగ కన్నా ప్రేమే గొప్పది. అక్క బావల ప్రేమ గొప్పది కాబట్టి వాళ్ళని ఎంత విడదీయాలని ప్రయత్నించినా చివరికి వాళ్ళిద్దరిని ప్రేమ ఒక్కటి చేసింది. ఒకటి చేసేందుకే పరిస్థితి కూడా కలిసొచ్చింది. ఒక్కసారి నా వేలు పట్టుకోండి. ఈ కట్టె కాలే వరకు మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను. బొట్టు. Not reachable. You have called is not reachable. ఇప్పుడు వెంట తిరిగేవాడు, వెనకాలే ఉండేవాడు. ఏమైంది మనిషికి కనపడటం లేడు? కాల్కి కనెక్ట్ అయ్యే పరిస్థితిలోనూ లేడు. ఎస్, నా ఫ్రెండ్కి చెప్పి ఈ నెంబర్ని ట్రేస్ చేసి అడ్రస్ కనుక్కోమని చెప్తాను. ఏదో సేఫ్ సైడ్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం కానీ వీళ్ళు ఎంతవరకు శ్రీహరి మామయ్యని రీచ్ అవుతారో క్యాచ్ చేస్తారో తెలియదు రాజు. ఏం చేద్దాం రాజు? పైగా మన ఎమర్జెన్సీ వీళ్ళకు తెలీదు, అర్థం కాదు. కాబట్టి మన యుద్ధం మనం చేయాల్సిందే రాజు. అలాగే భయ్యా, మనం చేయాల్సింది మనం చేద్దాం. పద. ఈ చెకోడి ఇప్పుడెందుకు కాల్ చేస్తున్నట్టు? ఫోన్ తీయడేంటి? తీయ స్వామి ఫోను.